నమస్కారం అండి. ఈరోజు కమ్మని కథ పేరు తోటివాడి సాయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. లక్ష్మీకాంతమ్మకు 70 ఏళ్ల వయసు ఉంటుంది. పొరుగురులో ఉన్న మనవడికి ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది. మిట్ట మధ్యాహ్నపు ఎండను కూడా లెక్క చేయకుండా మనవణ్ణి చూడాలన్న ఆదుర్దా కొద్దీ హడావుడిగా బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి మార్గమధ్యంలో సంత ఒకటి జరుగుతోంది. సంతలో కొన్న ఎడ్లను, ఆవుల్లాంటి వాటిని కొందరు తోలుకుపోతుంటే మరికొందరు అక్కడ అమ్మేందుకు తెస్తున్నారు. అంతటా జనం రద్దీ, పశువుల తొక్కిసలాట. కాలు కదిపి 4 అడుగులు వేయటానికి కూడా లక్ష్మీకాంతమ్మకు భయంగా ఉంది. అంతలో ఒక 25 ఏళ్లవాడు జనం మధ్య నుంచి ఆమె కేసి వచ్చాడు. లక్ష్మీకాంతమ్మ వాడితో, నేను ఈ సంత మధ్య నుంచి బయటపడి మా కూతురున్న గ్రామానికి త్వరగా వెళ్ళాలి అన్నది. ఏమైనా సాయం చేస్తాడేమో అన్న ఆశతో. అయితే నేను నీకు తోడుగా ఉండనా అన్నాడు వాడు. అంతకన్నా కావాల్సిందేముంది బాబు, నువ్వు ముందు నడువు అంటూ కాంతమ్మ వాడి చేయి పట్టుకుంది. వాడన్నిటికీ తెగించిన వాడిలా సంతకు అడ్డంబడి నడవసాగాడు. పశువుల్ని తోలుకుపోతున్న వాళ్ళు, చిన్న చిన్న బళ్ళవాళ్ళు, దుకాణాల వాళ్ళు వాడిని అదేం పోకరా, ఏ బండి చక్రాల కిందో పశువుల కింద కాళ్ళ కిందో పడిపోవాలని ఉందా అంటూ తిట్టసాగారు. వాడిదేమీ లెక్క చేయకుండా కొద్దిసేపటికి కాంతమ్మతో పాటు సంత అవతలకి చేరాడు. అంతవరకు మౌనంగా ఉన్న కాంతమ్మ వాడిని, ఏమిటి గుడ్డివాడిలా నువ్వు నీ నడక, నేను ప్రాణాలతో ఈ సంత నుంచి బయటపడతాను అనుకోలేదన్నది కోపంగా. అమ్మా, నేను గుడ్డివాణ్ణి, అందుకే తోడుగా ఉండనా అన్నాడు ఆ గుడ్డివాడు. సమ